అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. అయితే ప్రస్తుతం పోలవరం పరిస్థితి ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు ఏ విధంగా సాగుతున్నాయి, లైవ్ గా తెలుసుకునేందుకు గ్రౌండ్ లెవెల్ పోలవరంకి నేరుగా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మన ఉన్నట్టు ప్రాంతంలో పోలవరం నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది, ఇవన్నీ కూడా తెలియజెప్పడానికి మనతో ఉన్నారు పోలవరానికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి గారు. సార్ చెప్పండి, ప్రస్తుతం మన ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏంటి, అంటే డ్యామ్ కి సంబంధించి దీన్ని ఏం పేరు పెట్టి పిలుస్తారు, డ్యామ్ కి ఏ విధంగా మేలు చేకూర్చబోతుంది? సో మనం ఇప్పుడు ఉన్నది అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అంటాము. ఈ ప్రాజెక్ట్ లో 2 కాఫర్ డ్యామ్లు ఉంటాయి. నదికి ఎగువ భాగం అంతా అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అంటారు, నదికి దిగువ భాగం డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అంటారు. దీని ప్రముఖ ఉద్దేశం ఏంటంటే డ్యామ్ కట్టబోయే ప్రాంతంలో నీళ్లు రాకుండా ఉండడానికి కొంత దూరం అప్స్ట్రీమ్ లో ఒక నిర్మాణం చేపడతాము. దీనివల్ల డ్యామ్ కడుతున్నప్పుడు మనకి ఆ ఏరియా అంతా డ్రైగా ఉండాలి, నీళ్లు రాకూడదు అనే ఉద్దేశంతో దీన్ని కడతాం. ఇది కట్టిన తర్వాతనే మనం మెయిన్ డ్యామ్ కట్టాలి. ఆ విధంగా ఇది 2017 లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్. 2021 లో కంప్లీట్ అయింది. ఈ 4 సంవత్సరాల్లో దీని పొడవు దగ్గర 2.5 కిలోమీటర్స్ దీని పొడవు. సో ఈ మొత్తం ఇది కట్టడానికి అంటే మొదట భూమి లోపల జెట్ గ్రౌండ్ కాలమ్స్ అని వేస్తారు. దానిపైన సాయిల్స్ అండ్ రాక్ తో కావాల్సినటువంటి డ్యామ్ లాగా తయారు చేసి ఆ విధంగా స్టెప్ బై స్టెప్ లేయర్ బై లేయర్ వేసుకుంటూ దీన్ని కట్టారు. సో దీన్ని ఇప్పుడు కట్టడం పూర్తి అయిపోయింది. సో దీని వల్ల మనకు అరౌండ్ 300 crores దీనికి ఖర్చు పెట్టాము దీనికి నిర్మాణానికి. సో ఇది అయిపోయింది. దీని తర్వాత దీని వల్ల మనం మెయిన్ డ్యామ్ కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మెయిన్ డ్యామ్ లో మనం ఏవైనా పనులు చేసుకోవడానికి మనకి ఆస్కారం కలిగింది. సో అంటే ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ సంబంధించి పూర్తి పనులు ముగిసినట్లేనా, ఇంకేమైనా పెండింగ్ లో ఉన్నాయంటారా? మొత్తం పనులన్నీ ముగిసాయి, టోటల్ పని అంతా అయిపోయింది. సో ఈ మధ్యలో కొన్ని సీపేజెస్ కారణం వల్ల దీన్ని కూడా టెస్ట్ చేశారు, ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయని. అది కూడా టెస్ట్ లో కూడా అన్ని బాగానే జరిగి అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఈజ్ సేఫ్ అండ్ ఇట్ కెన్ బి వర్క్, ఇట్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్. సో దీనివల్ల ఎటువంటి ఇది రావు. సో మెయిన్ డ్యామ్ పనులు యథేచ్ఛగా కొనసాగవచ్చు అని చెప్పారు. సో మీకు సంబంధించినంత వరకు మీ అనుభవం దృష్ట్యా ఈ యొక్క పోలవరం నిర్మాణం ఏదైతే దీంట్లో ప్రధాన జటిలమైన సమస్యగా ఏది ఉందంటారు? జటిలమైన సమస్య అంటే ఇది మనకి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది స్పెషల్ ప్రాజెక్టు. ఎందుకంటే ఇక్కడ మనకి కట్టే ఏరియా అంతా శాండ్ క్లేతో ఉన్నటువంటి ఏరియా, మొత్తం డ్యామ్ ఏరియా. జనరల్గా డ్యామ్ ఏరియా అన్ని కింద రాక్ ఉంటుంది. సో రాక్ పైన కాంక్రీట్ డ్యామ్లు కట్టడం అనేది ఆనవాయితీ. సో ఇది శాండ్ అండ్ క్లే వల్ల దాని గట్టితనములో రాయంత గట్టిగా ఉండదు కాబట్టి సో రకరకాల ప్రాబ్లమ్స్ అవి గట్టితనం చేయడానికని గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్, వైబ్రో కాంపాక్షన్ అలాంటివి వాడతారు. సో అవి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చి వాటిని సాల్వ్ చేయడానికి కొంతమంది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవడం జరిగింది. సో ఆ టెక్నిక్ సమస్యలు 1 by 1 అధిగమించుకుంటూ ఇవి టేకప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పోలవరానికి సంబంధించి కీలకమైన ఘట్టం ఈ యొక్క డయాఫ్రమ్ వాల్. అసలు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? గతంలో చూసుకుంటే భారీ వరదల సమయంలో ఈ కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏ విధంగా కొట్టుకుపోయింది, మరలా దీని నిర్మాణం ఎంతవరకు కొనసాగుతుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఇందాక చెప్పుకున్న విధంగా చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి గారు. సార్ చెప్పండి, డయాఫ్రమ్ వాల్ చాలా మంది ప్రజలు అనుకుంటుంది ఏంటంటే అసలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం ద్వారా డ్యామ్ మొత్తం పూర్తిగా కొట్టుకుపోతుందేమో, డయాఫ్రమ్ లేకపోతే మొత్తం అసలు డ్యామ్ నిర్మాణం జరగదు అని చెప్పి అపోహలు ఉన్నారు. ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది? సో డయాఫ్రమ్ వాల్ అనేది మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఒక భాగం. మెయిన్ డ్యామ్ కట్టిన తర్వాత వచ్చే కింద నుంచి వాటర్ వెళ్లకుండా, సీపేజ్ కాకుండా, తద్వారా తర్వాత నష్టాలు రాకుండా మనం డయాఫ్రమ్ వాల్ కడతాం. ఆ డయాఫ్రమ్ వాల్ భూమి నుంచి లోపట ఉంటుంది. మొత్తం డయాఫ్రమ్ అంతా భూమి లోపట ఉంటుంది. ఆ భూమి లోపట ఈ శాండ్ పొరల అంతా దిగి రాయి వచ్చినంత వరకు మనము ఆ డయాఫ్రమ్ వాల్ కట్టాలన్నమాట. ఈ కట్టడానికి ఏంటంటే బావర్ అనే సంస్థ ఇంత డెప్త్ లో కట్టే వాళ్ళు చాలా తక్కువ సంస్థలు ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడాను బావర్ అనే సంస్థతో కట్టాము. కానీ దురదృష్టవశాత్తు కాఫర్ డ్యామ్ పని అసంపూర్తిగా ఉండడం వల్ల, వరద వచ్చేసరికి ఆ కాఫర్ డ్యామ్ లో కంప్లీట్ చేయకపోవడం వల్ల, ఆ వరద వీటిపైన వెళ్ళడం వల్ల ఆ పాత డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. సో దాని తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేద్దామనే ఆలోచనలు ఎన్నో వచ్చాయి. బట్ చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కానీ కొత్త డీవాలే ప్రపోజ్ చేశారు, కొత్త డీవాల్ కట్టమని ప్రపోజ్ చేశారు. సో ఆ కొత్త డీవాల్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొత్త డీవాల్ నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టి ఈరోజు ఆ డయాఫ్రమ్ వాల్ పనులకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా రెడీగా ఉన్నాము. సో మరో 4-5 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొనసాగుతుంది. సో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత కడుతున్నప్పుడు కూడా సమాంతరంగా మనం మెయిన్ డ్యామ్ కూడా కట్టడానికి మనం ప్లాన్లు వేస్తున్నాం.
ఓకే. సో వాటికి కావాల్సినటువంటి మెటీరియల్స్, అది సాయిల్ కావచ్చు, శాండ్ కావచ్చు, మెటల్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, అవన్నీ గ్యాదర్ చేసుకుంటాం ఎప్పటి నుంచే. సో ఎందుకంటే టైం అంతా త్వరగా అవి చూసుకుంటే మనకి నిర్మాణ పనులు సక్రమంగా జరుగుతాయి, త్వరగా జరుగుతాయి. ఓకే. సో ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొంత అంటే మొత్తం 1400 మీటర్ల డయాఫ్రమ్ వాళ్ళు ఇది. ఓకే. సో 600 మీటర్లు 700 మీటర్ల డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం జరిగిపోతే మెయిన్ డ్యామ్ నిర్మాణం కూడాను ప్యారలల్గా కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. సో ఆ విధంగా డయాఫ్రమ్ వాల్ ఒక దశలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది, ఇంకో ప్రాంతంలో మెయిన్ డ్యామ్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా టైం లాస్ మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది అనమాట, 1 year కలిసి వస్తుంది. ఓకే. సో దానికి మన ఐడియాని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ముందు పెడితే వాళ్ళు దానికి సరే అని కూడా చెప్పారు. ఓకే. సో ఆ విధంగా ఈ సీజన్లో డయాఫ్రమ్ వాల్ చేస్తూ మెయిన్ డ్యామ్ పనులు కూడాను కొంత ప్యారల్గా చేసేసి December 2027కి మొత్తం మెయిన్ డ్యామ్ పనులు పూర్తిగా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఓకే. అంటే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఎంత మేర ఖర్చు అవచ్చు అంటారు, అంతే అంచనా వ్యయం? సో ఇప్పటి వరకు డయాఫ్రమ్ వాల్ మన దగ్గర మొత్తం అన్ని కలుపు అంటే డయాఫ్రమ్ నిర్మాణము దాని చుట్టుపక్కల పనులు అన్ని కలిపితే 990 కోట్లకి మనం ఎస్టిమేట్ వేసాము. సో సుమారుగా కొంత ఇటు అటు కాకుండా 900 కోట్లు అయితే ఖర్చు అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టు పాత డయాఫ్రమ్ వాల్ అప్పుడు భారీ వరద వల్ల కొట్టుకుపోయింది అంటున్నారు. సో ఇప్పుడు దాని కాదని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టని చెప్పేసి నిపుణుల బృందం చేపట్టిందని చెప్పేసి కూడా అర్థమవుతుంది. సో పాత డయాఫ్రమ్ వాల్ మీద ఖర్చు పెట్టింది కావచ్చు, ఆ డయాఫ్రమ్ వాల్ ఉపయోగం ఉందంటారా? దాని మీద పెట్టిన ఖర్చు అంతా కూడా నష్టమైన అనుకోవచ్చా? సో పాత డయాఫ్రమ్ వాల్ డిజైన్ పరంగా పాత డయాఫ్రమ్ వాల్ తలకు ఉపయోగం ఏమి మనం లెక్క వేయడం లేదు. అది అడిషనల్గా కొంత ఉపయోగం ఉంటే ఉండొచ్చు, బట్ దాన్ని మనం లెక్కలో వేసేసి డిజైన్ చేయడం లేదు. సో ఇదే ఒక్క డీవాల్తోనే మనం ఎంటైర్ డిజైన్ చేస్తున్నాము. ఈ ఒక్క డీవాలే సరిపోతుంది. పాత డీవాల్ అదనంగా ఏమైనా సపోర్ట్ ఇస్తే ఉంచుంది, కానీ దానిపైన మనం అంచనా వేసుకోవడం లేదు. సో ఇండిపెండెంట్గా కొత్త డీవాల్తోని ఒకదానికి సరిపోయేటట్టుగానే మన డిజైన్లో ఉన్నాం. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు ముగింపుకి? సో మనకి ఈ జనవరిలో ప్లాన్ చేస్తున్నాము. ఈ ఇదే సంవత్సరం డిసెంబర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మినిమం 1 year పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. పోలవరం నిర్మాణంలో మరొక కీలకమైనటువంటి డౌన్ సింక్ కాపర్ డ్యామ్, ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ సంబంధించినటువంటి స్టాక్ వాటరు వెనక్కి రాకుండా దాని నుంచి పోలవరం డ్యామ్ని కాపాడే ప్రయత్నంలో యొక్క డౌన్ సింక్ కాపర్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. అయితే దీని నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు పూర్తయింది, దానితో పాటుగా దీనికి సంబంధించి డ్యామ్కి జరిగేటువంటి మేలు ఏంటి, దీని గురించి చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ డౌన్ సింక్ కాపర్ డ్యామ్ అంటే ఏంటి, దీనికి సంబంధించి డ్యామ్కి ఏ విధంగా మేలు జరగబోతోంది? సో మనకి డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అనేది, సో డ్యామ్ కట్టేటప్పుడు డ్యామ్ ఏరియాలోకి వాటర్ రాకుండా డ్రైగా ఉంచాలి. సో మనం ఈ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అనేది కట్టకపోతే కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి బ్యాక్ వాటర్ అంతా డ్యామ్ దగ్గరికి వచ్చేస్తుంది. సో డ్యామ్ కట్టనివ్వకుండా చేస్తుంది. సో దానికి ఆ విధంగా రాకుండా ఆపడానికి డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యాము 1.6 kilometers డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కట్టారు. సో దీనిలో కూడాను భూమి కింద ఉండే పార్ట్ జెడ్ గ్రౌండ్ కాలమ్స్ అంటారు, భూమి పైన ఉండే పార్ట్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లాగా రాళ్ళు సాయిల్తో కడతాము. సో ఇది 2017లో స్టార్ట్ అయింది, 2022లో డిసెంబర్కి అది కంప్లీట్ అయింది. సో ఇది కంప్లీట్ అయిపోయి టోటల్గా అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ కావడం వల్ల, అలాగే అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కంప్లీట్ కావడం వల్ల మనం ఈరోజు ప్రధానమైన డ్యామ్ పనులు యథేచ్ఛగా చేసుకుంటున్నాం. సో ఇది కూడాను అప్పుడు దాంట్లో టెస్టులో అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ టెస్టులు చేసేటప్పుడు ఇది కూడా ఎలా ఉందో అనేది టెస్టులు చేసాము. ఇది కూడాను బాగానే ఉందని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చెప్పారు. సో అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ యాజ్ ఇట్ ఈస్గా బాగానే ఉన్నాయి. సో మనం మెయిన్ డ్యామ్ పనులు మొదలు పెట్టుకోవడానికి చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. 1-2 టెక్నికల్ ఛాలెంజెస్ తప్పించి మిగతావన్నీ పనులన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. అయితే మీరు చెప్పిన విధంగా ఏదైతే ప్రధానమైనటువంటి డ్యామ్ ఉందో ఆ డ్యామ్కి ఒక రక్షణ పరంగా అప్సింక్ కాపర్ డ్యామ్, డౌన్ సింక్ కాపర్ డ్యామ్, ఈ యొక్క 2 కాపర్ డ్యామ్ల నిర్మాణానికి సంబంధించి ఎంత వ్యయం ఏందంటారు? సో అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్కి సుమారు 300 కోట్లు, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్కి సుమారు 150 కోట్ల వరకు ఖర్చు అయింది. సో మొత్తం 450 కోట్ల వరకు ఖర్చు అయింది. అంటే పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాపర్ డ్యామ్ సంబంధించి పూర్తయినట్టేనా? బోత్ 2 కాపర్ డ్యామ్ పనులు పూర్తిగా అయిపోయినట్టే, ఇంకా ఎటువంటి పెండింగ్ పనులు లేవు. మనం చూసుకుంటే ఇప్పుడు మన వెనుక భాగం ఉన్నటువంటి ప్రాంతం డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ప్రధానమైనటువంటి ప్రాంతం. అయితే ఈ డ్యామ్ నిర్మాణం కింద ఏదైతే ఇసుక ఉంటుందో దాన్ని గట్టిపరిచే క్రమం కూడా జరుగుతున్నట్టు మనం చూసుకోవచ్చు. దీని గురించి పూర్తిగా వివరించడానికి మనతో ఉన్నారు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాసెస్ ఉంది, దాని పేరేంటంటారు, దానివల్ల డ్యామ్ నిర్మాణానికి ఏ విధంగా మేలు జరగబోతోంది? సో మనం చేసే ప్రాసెస్ అంతా వైబ్రో కాంపాక్షన్ అంటాం.
సో దీనికి ఏంటంటే ప్రధాన డ్యామ్ ప్లేస్ అంతా రెండు రకాల సాయిల్స్తో ఉన్నాయి. ఒకటి శాండ్ అంతా ఉన్న ఏరియా, ఒకటి క్లే ఉన్నంత ఏరియా ఒకటి. ఎక్కడెక్కడ శాండ్ ఉన్నదో ఆ శాండ్ బలంగా చేయాలి అంటే దట్టంగా చేయాలి, దాని తర్వాత డెన్సిటీ పెంచాలి అంటే వైబ్రో కాంపాక్షన్ ద్వారా సాధ్యపడుతుంది. సో ఆ విధంగా జర్మనీ దేశకు సంబంధించినటువంటి బావర్ అండ్ కెల్లర్ అనే సంస్థలు ఆ పర్టికులర్ స్కిల్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళతో ఈ ఏరియా అంతా ఒక 20 మీటర్స్ డెప్త్ వరకు బలంగా చేసి, సో డ్యామ్ అంతా దానిపైన కూర్చుంటుంది కాబట్టి ఎటువంటి సెటిల్మెంట్స్ లేకుండా అది కాపాడుతుంది. సో ఆ విధంగా ఫౌండేషన్ నథింగ్ బట్ డ్యామ్ ఫౌండేషన్ ఎక్కడెక్కడ శాండ్ స్ట్రాటా ఉంటుందో దాన్ని బలంగా చేయడానికి ఈ వైబ్రో కాంపాక్షన్ పనులు చేస్తున్నారు. పోలవరం నిర్మాణం ప్రధానమైనటువంటి డ్యామ్ నిర్మాణం జరగబోయే ప్రాంతంలో ఆ ఏదైతే వాటర్ స్టోరేజ్ కి కింద ఉన్నటువంటి ఇసుక ఏ విధంగా నష్టం జరిగిపోకుండా, ఇసుక కొట్టుకుపోవడం ద్వారా ఎటువంటి ఆ యొక్క డ్యామ్ లో వాటర్ బయటికి వెళ్ళిపోకుండా దానికి సంబంధించి కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అర్థమవుతుంది. దీని పేరే వైబ్రో కాంపాక్షన్. మనం చూసుకుంటే ఏదైతే ఉందో ఈ యొక్క భారీ మెషినరీ జర్మన్ నుంచి తెప్పించినటువంటి యొక్క యంత్రాల ద్వారా భూమిలోకి దాదాపుగా వెళ్ళినంత వరకు కొన్ని మీటర్ల వరకు లోపలికి చొప్పింపజేసి తద్వారా పూర్తిగా గట్టిపడే విధంగా కింద ఉన్నటువంటి డ్యామ్ నిర్మాణ ప్రాంతం అంతా కూడా చాలా పటిష్టంగా ఉండడానికి ఈ విధంగా మిషనరీ ఉపయోగించి చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అర్థమవుతుంది. మనం చూసుకుంటే అక్కడ భారీ మిషనరీ కావచ్చు, లేబర్ అంతా కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి, నిర్మాణ ఈ యొక్క వ్యయం కూడా మనం చూసుకోవచ్చు. పోలవరం డ్యామ్ కి సంబంధించి ప్రధానంగా స్పిల్వే ఏదైతే నదీ ప్రవాహాన్ని మళ్లించి ఈ యొక్క స్పిల్వే నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క స్పిల్వేకి సంబంధించి ఎన్ని గేట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఎలా అమర్చారు, ఇది ఎప్పుడు పూర్తింది, ఇవన్నీ కూడా ఈ యొక్క చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్పిల్వే ఈ యొక్క డ్యామ్ కు సంబంధించి కీలకమైన ఘట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని నిర్మాణం ఎప్పుడు మొదలైందంటారు, ఎప్పుడు పూర్తయింది, దీని గురించి పూర్తి విశ్లేషణ మీరే ఉంటారు. స్పిల్వే అనేది మన ఈ డ్యామ్ లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంటైర్ గోదావరి ఫ్లడ్ మనము పంపించాలి, ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ పంపాలంటే స్పిల్వే ద్వారా పంపిస్తాము. అలాగే మనం పంపించకూడదు అంటే స్పిల్వే తల గేట్స్ క్లోజ్ చేసి స్టోర్ చేస్తాం. స్పిల్వే ఆ విధంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ గా ఉపయోగపడుతుంది. సో అందులో ఈ స్పిల్వే దగ్గర 36 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ కి డిజైన్ చేశాం. సో దీనిలో ఆ 36 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ వచ్చేటప్పుడు వెళ్ళాలి అంటే ఎన్ని గేట్లు ఉండాలి అనేది డిజైన్ చేస్తారు. ఆ విధంగా ఇది 48 గేట్స్ తో డిజైన్ చేశారు. ప్రతి గేటు దగ్గర 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. సో ఈ విధంగా గేట్ల అమరిక, ఈ గేట్ల అమరికలో కూడాను మెకానికల్ ఆపరేషన్ గేట్స్ అంతకుముందు ఎక్కువగా ప్రాబల్యం ఉండేది. సో అందులో మరమ్మతులు కొద్దిగా ఎక్కువ వస్తాయనే ఉద్దేశంలో హైడ్రాలిక్ ఆపరేటెడ్ గేట్స్ ప్రిఫర్ చేశారు. సో ఈ హైడ్రాలిక్ ఆపరేటెడ్ గేట్స్ లో ఏంటంటే హైడ్రాలిక్ సిలిండర్స్, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ అంతా జర్మనీ నుంచి తెప్పించి అవి మనం ఇక్కడ వాడారు. సో వీటి వల్ల ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్మూత్ గా ఉంటుంది, అది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈ స్పిల్వే పనులు సుమారుగా 2005లోనే స్టార్ట్ చేశారు. కానీ కొన్ని పనులు, కొన్ని అనుమతులు రాకపోవడం కానీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడంతో కొద్ది పాటు ఆగి 2013 నుంచి మాత్రం యాక్టివ్ గా స్టార్ట్ చేశారు. 2013 నుంచి ఈ స్పిల్వే పనులు ముమ్మరంగా సాగాయి. సో ఆ విధంగా కంప్లీట్ అయ్యేసరికి 2021 కి కంప్లీట్ అయిపోయింది. ఈ స్పిల్వే అంతా కంప్లీట్ అయింది. సో ఈ స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫ్లడ్ 2021, 22, 23 ఫ్లడ్స్, ఈవెన్ 24 ఫ్లడ్ కూడాను సురక్షితంగా మనం డెలివరీ చేయగలిగాం. సో ఎటువంటివి ఆటంకాలు రాలేదు, ఎటువంటి ఇవి జరగలేదు. సో ఆ విధంగా ఈ స్పిల్వే మొత్తం 48 గేట్స్తో ఫ్లడ్ మేనేజ్మెంట్గా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అయితే స్పిల్వేకి సంబంధించి ప్రధానంగా నిర్మాణ వ్యయం ఎంత అయిందంటారు? నిర్మాణ వ్యయము అన్ని స్పిల్వే అండ్ గేట్లన్నీ కలుపుకుంటే సుమారుగా 1800 కోట్ల వరకు ఉంటుంది. 1800 కోట్ల వరకు అయింది టోటల్గా అన్ని పార్ట్లు కలుపుకొని. అలాగే దీనికి అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, దీనికి ఏంటంటే ఇది మిగతా డ్యాముల్లో స్పిల్వే మెయిన్ రివర్ మీద కడతాము. ఇక్కడ మెయిన్ రివర్ మీద కట్టే ఫౌండేషన్స్ లేకపోవడంతో దీన్ని సపరేట్గా కట్టి నదీ ప్రవాహము మళ్ళీ దీనికి మళ్లించాము. సో ఆ విధంగా అప్రోచ్ ఛానల్ పనులు, స్పిల్ ఛానల్ దీనికి అదనంగా పడ్డాయి అన్నమాట. ఓకే, అయితే ఈ యొక్క స్పిల్వే పోలవరం మొత్తంలో కూడా ఇదే ప్రధానంగా అంటే వ్యయం పరంగా ఎక్కువ ఖర్చు అయిందంట, లేదా దీని మించి ఏమన్నా డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టిందంటారు? సో స్పిల్వేకి అయ్యే ఖర్చే కాకుండా ఇప్పుడు మనం ప్రధాన డ్యామ్కి అయ్యేది కూడా మన అదే మొత్తంలో 2000 కోట్ల వరకు పైనే ఉంటుంది ఖర్చు. సో ఆ విధంగా మనకి ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ కాబట్టి ఆ కాంపోనెంట్ పరంగా ఇది ఇంత పెద్ద స్పిల్వేకి అది నార్మల్ ఖర్చు, పెద్ద ఖర్చు కాదు. సో మనం కట్టబోయే మెయిన్ డ్యామ్ కూడాను ఒక డయాఫ్రమ్ వాళ్ళకి దగ్గర 900 కోట్లు అవుతుంది. మెయిన్ డ్యామ్ కట్టేసరికి మరో 1000 కోట్లంతా అవుతుంది. అది కూడా సుమారు 2000 కోట్లతో ఖర్చు అవుతుంది. ఓకే, ఈ స్పిల్ డ్యామ్ దీని ద్వారా ఎన్ని టీఎంసీలు నీరు స్టోరేజ్ చేయొచ్చు అంటారు మొత్తంగా ఈ యొక్క పోలవరం రిజర్వాయర్కి సంబంధించి పూర్తిగా? మనకి ఇదేంటంటే గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం మనకి FRL 45.72 లెవెల్ ఉంటుంది. సో 45.72 వరకు మనం స్టోర్ చేస్తే 194 టీఎంసీ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో
ఈ 194 టీఎంసీ స్టోర్ చేసుకొని దీన్ని మనం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కని రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 7.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకి 23 లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకి స్థిరీకరణకి ఉపయోగపడుతుంది. ఓకే. అయితే ఈ యొక్క స్పిల్ డ్యామ్ నిర్మాణం పూర్తయినట్టు కనపడుతుంది. ఇప్పుడు దీని ద్వారా నీటి నిలుపుదల చేయొచ్చు అంటారా, లేకపోతే ఏంటంటారు? ఇప్పుడు నీటి నిలుపుదల చేయలేం, ఎందుకంటే మనం నీటి నిలుపుదల చేయాలంటే ప్రధానంగా 3 గ్యాప్లు ఉన్నాయి. ఆ 3 గ్యాపుల్లో డ్యామ్ కడితే కానీ మనం నీటి నిలుపుదల చేయలేం. ఇది ఓన్లీ వచ్చిన వరదని పంపడానికి అవకాశం ఉంటుంది, కానీ నిలుపుదల చేయడానికి ఆ 3 గ్యాపుల్లో డ్యామ్లు కట్టాలి. సో 3వ గ్యాప్లో డ్యామ్ కట్టాము, 1వ గ్యాప్ 2వ గ్యాపుల్లో డ్యామ్ కట్టాల్సింది ఉంది. సో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కడితేనే వాటర్ స్టోరేజ్కి మనకి అవకాశం ఉంటుంది. పోలవరం రిజర్వాయర్ని అదేవిధంగా కుడి కాలువని సమన్వయం చేసేటువంటి రెగ్యులేటర్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ఈ యొక్క రెగ్యులేటర్ ద్వారా ఎటువంటి ప్రాజెక్టుకి సంబంధించి రిజర్వాయర్కి సంబంధించి ఏ విధంగా మేలు జరగబోతోంది, కుడి కాలువ యొక్క పూర్తి కెపాసిటీ ఎంత, దీని ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకి నీరు అందబోతోంది, వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేటువంటి బాలకృష్ణ గారు. సార్ చెప్పండి, ఈ యొక్క రెగ్యులేటర్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క రిజర్వాయర్ స్టోర్ కెపాసిటీ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నారు, దీని గురించి పూర్తిగా చెప్పండి. యాక్చువల్లీ అండి మనం రైట్ సైడ్ హెడ్ పీ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాము. రిజర్వాయర్ని కుడి కాలువకి అనుసంధానం చేసే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా కీలకమైనదే ఈ పీ రెగ్యులేటర్. దీని ద్వారా 36,000 క్యూసెక్లు డిశ్చార్జ్ చేయడానికి డిజైన్ చేసి నిర్మించబడింది. ఇది పూర్తి స్థాయిలో పూర్తయింది. అలాగే మనకి ఈ 2 సెట్ ఆఫ్ ట్విన్ టన్నెల్స్ ఉన్నాయి. దీని తర్వాత ఆ టన్నెల్ ద్వారా వాటర్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే మనకి హెడ్ రెగ్యులేటర్ ఉందో అక్కడి నుంచి అది 0 ఆఫ్ రైట్ మెయిన్ కెనాల్. మనకి రైట్ మెయిన్ కెనాల్ సుమారు 180 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అల్టిమేట్గా ప్రకాశం బ్యారేజ్కి అప్స్ట్రీమ్ సైడ్ కలుస్తుంది. ఈ మార్గంలో 3.2 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి సాగునీరు, అలాగే ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి గ్రామాలకు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నదిని, కృష్ణా నదిని ఈ కుడి కాలువ ద్వారా మనం అనుసంధానం చేస్తున్నాం. అలా అనుసంధానం చేయడమే కాదు, మనం 80 టీఎంసీల గోదావరి మిగులు జలాలని మనం కృష్ణా నదికి మళ్లించడానికి వీలు పడుతుంది. దీని ద్వారా ది కెపాసిటీ రిజర్వాయర్ మన రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ 18,000 క్యూసెక్లు. దానికి కొత్త ఆయకట్టు, దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు 3.2 లక్షల ఎకరాలు. అలాగే 13.5 లక్షల ఎకరాలు ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్ ఆయకట్టు కింద ఉందో దాన్ని స్థిరీకరించడానికి ఈ కుడి కాలువ చాలా కీలక పాత్ర వహిస్తుంది. అందుకని ఈ పోలవరం ప్రాజెక్టు వలన కొత్తగా వచ్చే ఆయకట్టే కాకుండా కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ ఆయకట్టు కింద ఉన్నటువంటి 13 లక్షలు కూడా స్థిరీకరించడంలో చాలా కీలక పాత్ర వస్తుంది. అలాగే త్రాగునీరు, సాగునీరు చాలా ఏమంటారు చాలా కీలక పాత్ర వస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ పోలవరం ప్రాజెక్టు చాలా కీలక పాత్ర వహించబడుతుంది. అందుకనే ఇది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ కుడి కాలువ రెగ్యులేటర్కి సంబంధించి దీనికి ప్రాజెక్టుకి పూర్తి వ్యయం ఎంత ఉందంటారు, అంటే కేవలం దీనికి సంబంధించినంత వరకు? అంటే యాక్చువల్గానండి ఈ కుడి వైపు ఉన్నటువంటి ఈ అనుసంధాన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో టోటల్గా ఇందులో 3 ప్యాకేజీలుగా విభజించడం జరిగింది. ఒక ప్యాకేజ్ సుమారు ఇది 125 కోట్లు, అలాగే 200 కోట్లు ఫస్ట్ సెట్ ఆఫ్ టన్నెల్స్, ఇంచుమించు సుమారుగా 200 కోట్లు సెకండ్ సెట్ ఆఫ్ టన్నెల్స్, ఇదంతా కలిపి సుమారు 550 కోట్లతో నిర్మాణం జరిగింది. ఎన్ని సంవత్సరాల నిర్మాణం అండి ఇది? ఎంత టైం పట్టింది నిర్మాణం? ఇది యాక్చువల్గా ఇది చాలా అంటే ఇప్పుడు ఈ 62వ ప్యాకేజ్ ఏదైతే ఉందో హెడ్ రెగ్యులేటర్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్, శాడిల్ డ్యామ్ ఈ, శాడిల్ డ్యామ్ ఎఫ్, ఈ 4 కాంపోనెంట్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. అలాగే టన్నెల్కి సంబంధించిన ఎక్స్కవేషన్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారిని ఆదేశించిన ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా అన్ని రకాలుగాను పూర్తి చేసి వీలైనంత త్వరలో గ్రావిటీ ద్వారా కుడి కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం అధికారులు ప్రణాళికలు చేశారు. ఆ ప్రణాళికలు అమలు చేసే ప్రక్రియలో అలా గుత్తేదారులు మరియు ఈ నిర్మాణ విభాగానికి సంబంధించిన ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుంది చిత్తశుద్ధితో.